ఇప్పుడు ఇది అయిపోయిన వెంటనే ప్రధానమంత్రి మళ్ళీ న్యూజిలాండ్ వెళ్ళబోతున్నారు. ఈ ఇండో పసిఫిక్ రీజన్లో న్యూజిలాండ్ పాత్ర కూడా చాలా ప్రధానమైంది అని చెప్పి గతంలో మీరు కూడా ఒకసారి చెప్పారు, దాని గురించి ప్రస్తావించారు మీరు. ఆ న్యూజిలాండ్ పర్యటనలో ఎలాంటి ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది? న్యూజిలాండ్ కి మనకి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఇటీవల కాలంలో అయింది కదా. సో కాబట్టి అంటే మన భారత ప్రభుత్వ వైఖరి చూసినట్టయితే కేవలం పెద్ద దేశాలతోనే మేము సత్సంబంధాలు పెంచుకుంటాం, వాళ్ళ మీదే టైం స్పెండ్ చేస్తాం అనట్లేదండి. చిన్న దేశమైనా పెద్ద దేశమైనా మనకి కావాల్సిన అవసరాలు తీర్చడానికి ఎవరన్నా ఉన్నారు అంటే వాళ్ళతో సత్సంబంధాలు పెంచుకోవడానికి ముందుకెళ్తున్నారు. నిజంగా చూస్తే ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ఎకానమీ తీసుకుంటే అదేమి జపనీస్ ఎకానమీ లాంటిది కాదు, లేదా ఒక యూరోపియన్ యూనియన్ లాంటి స్థాయి ఎకానమీ కాదు. కానీ న్యూజిలాండ్ తో మనం సంబంధాలు బలపరుచుకుంటున్నాం. ఎందుకు? ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ పెట్టుకోవటం నడిచింది. ఎందుకు చేస్తున్నాం అంటే అక్కడ నుంచి కూడా మనమేమో వాణిజ్య రంగంలో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఈ టారిఫ్ రిడక్షన్స్ అవి ఉంటాయి కదా, మనం అగ్రికల్చరల్ సెక్టర్ ని ఓపెన్ చేయము, వాణిజ్య ఒప్పందంలో మేము అగ్రికల్చరల్ సెక్టర్ ని ప్రొటెక్ట్ చేసుకుంటున్నాం అంటున్నాం. అగ్రికల్చరల్ సెక్టర్ లో న్యూజిలాండ్ చాలా బలంగా ఉంది, చాలా ఎక్కువ ప్రొడక్టివిటీ చూపిస్తుంది. సో మన వాళ్ళు ఏం చెప్తున్నారంటే న్యూజిలాండ్ కి, మీరు మా అగ్రికల్చరల్ సెక్టర్ ఓపెన్ చేయండి అని వాదించే బదులు మీరు వచ్చి మా అగ్రికల్చరల్ సెక్టర్ కి అవసరమైన ఇండస్ట్రియలైజేషన్ చేయండి. అంటే షుగర్ కేన్ ఉందనుకోండి, షుగర్ కేన్ ఫ్యాక్టరీస్ పెట్టచ్చు మీరు, లేదా కార్న్ వేరే ఫ్రూట్స్ అవి ఉన్నాయనుకోండి, వాటి నుంచి అగ్రి బేస్డ్ అగ్రికల్చరల్ ఫ్యాక్టరీస్ కానీ ఇండస్ట్రియలైజేషన్ కానీ అవి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అని న్యూజిలాండ్ కి చెప్పడం జరిగింది. వాళ్ళు వచ్చే కొద్ది సంవత్సరాల్లో $25 బిలియన్ మన ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తాం, అది ముఖ్యంగా అగ్రికల్చర్ సెక్టర్ కే వెళ్తుందని వాళ్ళు చెప్పడం జరుగుతుందండి. సో అది ఒక చాలా ఇంపార్టెంట్ డైమెన్షన్ ఇండియా న్యూజిలాండ్ రిలేషన్స్ లో. అంతేకాదు మనకు తెలిసిందే న్యూజిలాండ్ కూడా ఆస్ట్రేలియాకి పక్కనే ఉంటుంది, పెసిఫిక్ మహాసముద్రంలో చాలా కీలకమైన ప్రదేశంలో ఉంటుంది. దాంతో కూడా మనకి సత్సంబంధాలు పెంచుకోవటం అవసరం. అంతేకాదు భారత్ సంతతికి చెందిన వాళ్ళు కూడా అక్కడ చాలా మంది ఉన్నారు. సో కాబట్టి వాణిజ్య పరంగా, రాజకీయ పరంగా, అంతే సెక్యూరిటీ పరంగా కూడా చాలా ఇంపార్టెంట్ పాత్ర న్యూజిలాండ్ పోషిస్తుంది. బట్ ముఖ్యంగా అగైన్ చెప్పుకోవడానికి గ్రాండ్ గా ఉండకపోవచ్చు, కానీ న్యూజిలాండ్ యొక్క అగ్రికల్చరల్ అగ్రి ఇండస్ట్రీ ఉంటుంది కదండి బేస్, దాన్ని వాడుకుని మన అగ్రికల్చర్ సెక్టర్ ని ఎలా పటిష్టం చేయొచ్చు అన్న ఆలోచన కూడా ప్రభుత్వాలు చూపిస్తున్నాయి. సో ముందుకెళ్తూ ఉంటే మున్ముందు రోజుల్లో ఈ అగ్రికల్చర్ సెక్టర్, మన అగ్రికల్చరల్ సెక్టర్ అంటే వాళ్ళ నుంచి మనం తెచ్చుకునే కంటే మన అగ్రికల్చరల్ సెక్టర్ ని మోడర్నైజ్ ఎలా చేయటము, ఎక్కువ ఉత్పత్తి చేసి ప్రపంచంలో ఎలా అమ్మటం అన్న దానికి పార్ట్నర్స్ ని కూడా భారత ప్రభుత్వం వెతుక్కుంటోంది. దానిలో న్యూజిలాండ్ ఒక పెద్ద పాత్ర పోషించే అవకాశం ఉందండి. డిఫెన్స్ పరంగా న్యూజిలాండ్ తో ఏమైనా ప్రత్యేకమైనటువంటి ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది? అంటే డిఫెన్స్ పరంగా తీసుకుంటే కనుక మన నేవీ, వాళ్ళ నేవీ ఈ మల్టీలాటరల్ ఎక్సర్సైజెస్ ఉంటాయి కదా, వాటిల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉండొచ్చు. బట్ డిఫెన్స్ పరంగా కంటే ఇటువంటి వాణిజ్య రంగంలో ముఖ్యమైన పాత్ర పోషించే అవకాశం ఉంది. ఇంకొకటి అఫ్ కోర్స్ న్యూజిలాండ్ చాలా కీలకమైనటువంటి ప్లేస్ లో ఉంది. మనకి ఆస్ట్రేలియాకి డిఫెన్స్ పార్ట్నర్షిప్స్ చాలా ఇంపార్టెంట్ అవుతాయి, మనకి తర్వాత న్యూజిలాండ్ కూడా ఇంపార్టెంట్ అవుతుంది. అంతేకాకుండా ఇంకొకటి గమనించుకోవాల్సింది ఏంటంటే మున్ముందు రోజుల్లో ఈ అమెరికా వైఖరి లేదా చైనా వైఖరి లేదా పెద్ద దేశాల వైఖరులు ఎలా ఉంటాయో మనం చెప్పటం కష్టంగా ఉంటుంది కదా. అటువంటి సమయంలో మిడిల్ పవర్స్ అంటామండి, అంటే మరీ పెద్ద శక్తి కాదు, ఒక సూపర్ పవర్ కాదు, అలా అని మరీ చిన్న దేశాలు కాదు, ఈ మిడిల్ పవర్స్ ఏవైతే ఉన్నాయో వీటి మధ్య కోఆపరేషన్ ఎలా ఉంటుంది అన్నది ప్రపంచ పాలిటిక్స్ ని నిర్ధారించబోతోందండి. సో భారత్ ఏం చేస్తోందంటే ఒక పక్కన పెద్ద దేశాలతో సత్సంబంధాలు ఉంచుకుంటూ, పెద్ద ఆర్థికంగా బలమైనటువంటి కూటములు యూరోపియన్ యూనియన్ లాంటి వాటితో మంచి సత్సంబంధాలు ఉంచుకుంటూ, మరో పక్కన ఇటు న్యూజిలాండ్ కానీ, అటు ఆస్ట్రేలియా కానీ, ఇటు సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ అవి కూడా ఆర్థికంగా చాలా బలమైన దేశాలు, వాటితో మనం సత్సంబంధాలు పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. అందులో ఒక ముఖ్యమైన ఘట్టం ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇండియా కానీ ఇండోనేషియా వెళ్ళటం కానీ, ఆస్ట్రేలియా వెళ్ళటం కానీ, ఇండోనేషియా వెళ్ళటం కానీ జరుగుతోందండి.
ఓకే, ఈ మార్బల్ స్టేడియంలో జరిగినటువంటి డయాస్పోరాలో ఆ మోడీని చూడంగానే ప్రజలు చేసినటువంటి ఆ అభివాదం కానీ, లేకపోతే వాళ్ళ యొక్క ఆ హోరాహోరీ చాలా తీవ్రమైనటువంటి భారీ ఎత్తున ఎక్కువ డెసిబుల్ సౌండ్ చాలా తీవ్రంగా వచ్చింది అక్కడ. అంత పెద్ద ఎత్తున మోడీకి మద్దతు లభించింది. ఇది మోడీకి ప్రజాదరణ పెరుగుతోంది ముఖ్యంగా విదేశాల్లో అని అనుకోవడానికి ఆస్కారం ఉందా? చాలా కాలంగా మనం చూస్తున్నామండి. యాక్చువల్లీ ఇందాక బీబీసీ న్యూస్ లో ఆస్ట్రేలియాలో జరిగిన సంఘటన గురించి మాట్లాడుతూ బీబీసీ యాంకర్ ఏమన్నారంటే, అక్కడ క్రౌడ్ ని చూస్తూ ఉంటే మోడీ గారు కొన్ని సంవత్సరాల క్రితం వెంబ్లీ స్టేడియంలో చేశారు కదా ఈవెంట్, ఆ ఈవెంట్ గుర్తుకొస్తుంది నాకు అన్నారండి ఆయన యాంకర్, బీబీసీలో యాంకర్. అంటే ఏంటి, ఎక్కడ ఇంగ్లాండ్, ఎక్కడ న్యూజిలాండ్, అఫ్ కోర్స్ ఇవన్నీ కూడా ఆంగ్లోఫోన్ కంట్రీస్ అంటారు, వీటికి సంబంధాలు బాగా బలంగా ఉంటాయి. బట్ బ్రాడ్ గా ఏం జరుగుతోందంటే, భారత్ డయాస్పోరా అంటే భారత సంతతికి చెందిన వాళ్ళని మీరు ఆ దేశంలో ఉన్నారు కాబట్టి మీతో మాకు సంబంధం లేదు అని చెప్పకుండా, మీరు ఎంత లేదన్నా మా భారత సంతతికి చెందిన వాళ్లే కాబట్టి మేము మీతో ప్రభుత్వ పరంగా కానివ్వండి, సామాజికంగా కానివ్వండి, వివిధ మార్గాల ద్వారా మీతో ఎంగేజ్ చేస్తాము, తర్వాత మిమ్మల్ని మా ప్రగతిలో భాగస్వాములు చేస్తాము, అటువంటి ఆలోచన విధానం మాకుందని నిరంతరం చెప్తోంది. ఎన్నో విధాలుగా వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడానికి లేదా వాళ్ళని భారతదేశంలో ఇన్వెస్ట్ చేసే వెసులుబాటు కూడా ఇంప్రూవ్ చేయడానికి ఈ మధ్య కాలంలో చాలా చర్యలు తీసుకోవడం నడిచింది. ప్రపంచంలోనే రెమిటెన్స్ అంటారంటే ఒక జాతి సంతతికి చెందిన వాళ్ళు వేరే దేశాల నుంచి మళ్ళీ ఆ దేశానికి వెనక్కి పంపించడం ఉంటుంది కదా డబ్బులు. దాదాపు భారత్ చాలా ఎక్కువ స్థాయిలో అటువంటి డబ్బులు తెచ్చుకుంటారండి మన వాళ్ళు. మన పిల్లలు కానీ మనకి తెలిసిన వాళ్ళు కానీ అక్కడికి వెళ్ళి పనిచేసినప్పుడు పెద్ద ఎత్తున వాళ్ళు మళ్ళీ భారత్ లో ఇన్వెస్ట్ చేస్తారు. అంటే ఇన్వెస్ట్ చేయడం అంటే రియల్ ఎస్టేట్ అయి ఉండొచ్చు, తల్లిదండ్రుల హెల్త్ మీద అయి ఉండొచ్చు, లేదా ఇక్కడ చదువుతున్న పిల్లల ఎడ్యుకేషన్ పరంగా అయి ఉండొచ్చు. అంటే వాళ్ళకి ఏమనిపిస్తుందంటే ఇటీవల కాలంలో భారత్ ఎదిగితే కనుక ఆర్థికంగా మన వాళ్ళు కూడా భారత్ లో బాగుపడతారు కాబట్టి అన్నదానికి ఒక ప్రతిస్పందన కనబడుతోందండి వివిధ ప్రాంతాల్లో, వివిధ ప్రపంచంలో, వివిధ దేశాల్లో. సో భారత సంతతికి చెందిన వాళ్ళు వాళ్ళ చూపించే ఉత్సాహము లేదా వాళ్ళు చూపించే ఎనర్జీ ఏదైతే ఉందో అది మన ఇన్వెస్ట్మెంట్స్ కి లేదా మన ఆర్థిక అభివృద్ధికి మనం ఎలా వాడుకోవాలి అని కేంద్ర ప్రభుత్వమే కాదు రాష్ట్ర ప్రభుత్వాలు ఇవి కూడా కొత్త కొత్త విధానాలతో రూపొందించితే చాలా మంచిదండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా అద్భుతమైనటువంటి విశ్లేషణ, అనేక రకాల విషయాలు మాకు తెలియజేసినందుకు.